పిచ్చి పెట్టింది. అది ఎందుకంటే అది నేను ఏవో అబద్ధం చెప్పినాను. సారీ, నేను చెప్పరాదు అట్లా మాటలు. పెద్దోళ్ళకి ఇట్లా చెప్పరాదు. పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు ఎప్పుడో మంచి చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ వాళ్ళు మాకి మంచి చేయాలని అర్థం చేసుకున్నారు వాళ్ళు. మాకి దీనికి అర్థం, పార్టీకి నుంచి సీట్ వద్దురా, నా మాట విను, ఈ డబ్బులు తీసుకుని ఏదైనా ఒక బిజినెస్ బాగా చేసుకుని ఒక లైఫ్ బాగా ఇది చేసుకొని చెప్పినారు ఎక్స్ఎమ్మెల్యే సార్. నిజం ఉంది చెప్తున్నాం. నేను కాల్ పట్టుకున్నాను, చేయి ఇది చేసుకున్నాను. నాకు డబ్బులే వద్దు అని. నేను 10 లక్షలు కూడా వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు కౌన్సిలరే కావాలా అని నేను ఇది చేసినాను. నాకు కోపం వచ్చి నాకు కొట్టినిపోయి, వద్దురా నీ సీట్ వద్దురా, ఇట్సే సీట్ ఇచ్చి డబ్బులు తీసుకుని ఏదో ఒక బిజినెస్ చేసుకుని బాగా ఉండు అని చెప్పినారు. నేను మాట వినలేదు. ఆ మాట నేను అబద్ధం చెప్పినాను. సారీ. బీజేపీలో పోవడానికి ఎవరైనా ప్రలోభాలకు గురి చేశారా? ఏం లేదు, ఎవరు చేయలేదు. స్వామి మధుసూదన్ స్వామి మాకు ఏం చెప్పినారు, మధుసూదన్ స్వామి ఏం చెప్పినారు, నా కొడుకు ఫోన్ చేస్తున్నారు, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. స్వామి ఏం చెప్పినారు, నీకేం జరగలేదు కదా, ఏరియాలో ఏం జరగలేదు, మేము చెప్పిస్తాం, మీకు ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము, ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము అది చెప్పినారు. మరి మీ ఏరియాలో బాగా డెవలప్మెంట్ పని చేపిస్తాము, డెవలప్మెంట్ ఏరియాలో బాగా డెవలప్మెంట్ కావాలా, మరి మీరు వచ్చే ఎలక్షన్ లో ఏరియాలో పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరి మీరే గెలుస్తారని స్వామి చెప్పా. స్వామి మాటల పైన మేము నమ్మకం పెట్టి పోయినాము, స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి పోయినాము. కానీ ఏం జరగలేదు, పని ఏం జరగలేదు. ఏం ఎమ్మెల్యే హామీ ఇలేదు మాకి. స్వామి మెయిన్, స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పోయినాము. ఇప్పుడు ఏం చేయడం లేదు, స్వామి ఏం చేయడం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా, చైర్మన్ అయ్యేది కూడా వైఎస్ఆర్సీపీదే చైర్మన్ అయ్యేది. ఎందుకంటే మాది పని ముఖ్యము. బిల్ పాస్ కావటం లేదు, కౌన్సిలింగ్ లో పెడితే కూడా బిల్ పాస్ కావటం లేదు. మాకు ఏరియాలో కనీసం ఏరియాలో మేము కొద్దిగా పని చేస్తే, మాకు ఏరియాలో పని చేస్తే అంత బాగుంటుంది. అందుకోసం మేము ఏరియా కోసమే నేను కష్టపడుతున్నాను. ఏరియాలో కొద్దిగా పని చేపియాలా, ఏరియాలో పని చేపిస్తే అంత బాగుంటుంది సార్. అందుకోసం నేను ఏరియా కోసమే ఇది చేస్తున్నాం. ఏరియాలో ఇప్పుడు వచ్చే దాంట్లో ఏరియాలో పని అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. పని జరగల, పని ఏం సార్ అడిగినాం సార్, మేము కౌన్సిలింగ్ లో పెట్టినాము, బిల్ కూడా పెట్టినాము. మాజీ ఎమ్మెల్యేని దూషించమని కూడా ఎవరైనా చెప్పారు సార్, పార్టీలో చేరము నాయకులు, పార్టీలో మాజీ ఎమ్మెల్యేని కూడా ప్రెస్ మీట్ లో దూషించమని చెప్పేసి పలానా నాయకులు ఎవరైనా మీకు సూచించారు? లేదు, ఏం లేదు, ఏం 3 లక్షలు డబ్బులు తీసుకుని పోయినారని పార్టీలో ఏం లేదు. చూడండి, తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందురే డబ్బులు ఇచ్చేది. ఎందుకంటే మీకు అందుకు తెలుసు, జనాలకు అందుకు తెలుసు, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఉంటే మేము పోతే, కౌన్సిలర్ పోతే ఒక పెద్ద అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఏముంది, ఎలక్షన్ లేదు, ఏం లేదు. మా ఏరియా కోసం, డెవలప్మెంట్ కోసం మేము పోయినాం.